బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజులో అడుగుపెట్టి రెండవ రోజు కూడా అన్ని చోట్ల మంచి జోరును చూపించింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 80 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అధిగమించి దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 157 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను దక్కించుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజుకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా హోల్డ్ చేసిన ఈ సినిమా అటు ఇటుగా ఇప్పుడు 30 కోట్ల రేంజ్ కు పైగానన్నా లేక అటు ఇటుగా కొంచెం కిందగా గ్రాస్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల జోరందుకుంటే 32 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇక హిందీలో సినిమా ఇప్పుడు మంచి జోరును చూపెడుతూ ఉండగా 10 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉన్న ఈ సినిమా 12 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 4.5 నుండి 5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా తమిళ్, కేరళలో జస్ట్ ఓకే అనిపించే విధంగా హోల్డ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదనిపించే విధంగా రెండవ రోజున జోరును కొనసాగిస్తూ ఉంది. దాంతో రెండవ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 55 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద 52 నుండి 55 కోట్ల దాకా వసూలను గ్రాస్ రూపంలో రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా 2 రోజుల్లో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా 112 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 210 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఓవరాల్ గా సినిమా రెండవ రోజు ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను చూపించింది అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఆడియన్స్ నుండి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయినా కూడా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తోనే దుమ్ము దులిపేస్తుంది దేవరా మూవీ. ఇక 2 రోజులకు గాను సినిమా సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.